హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్. మనం లాస్ట్ వీడియోలో కంటెక్స్ట్ గురించి నేర్చుకున్నాం. అంటే కంటెక్స్ట్ అంటే గ్లోబల్ అండ్ ఎగ్జిక్యూషనల్ కంటెక్స్ట్ అని. మన ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్లో 3 టైప్స్ అన్నాం. ఏమంటే ఒకటి వేరియబుల్స్ అని, ఒకటి స్కోప్స్ అని, ఒకటి దిస్ అని. ఇప్పుడు స్కోప్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఎలా స్కోప్ అంటే ఇది నీకు నీట్గా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను, ఎప్పటికీ మర్చిపోలేదు. లెట్ us కన్సిడర్. ఇప్పుడు వీడొక చైల్డ్ ఉన్నాడు, మధ్యలో ఉన్నవాడు చైల్డ్. హియర్ హీస్ చైల్డ్, హీస్ పేరెంట్ అంటే వీడు పేరెంట్, ఈ చైల్డ్కి ఒక పేరెంట్. ఈజ్ గ్రాండ్ పేరెంట్, ఈ పేరెంట్కి ఒక ఫాదర్, గ్రాండ్ ఫాదర్. ఈ యొక్క చిల్డ్రన్ దగ్గర ఐస్ క్రీమ్ ఉందనుకో, అంటే వీడు తినచ్చు, తింటాడు. ఒకవేళ వీడి దగ్గర ఐస్ క్రీమ్ లేదు, ఈ పేరెంట్ దగ్గర ఉందంటే హీ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి వీడు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ పేరెంట్ దగ్గర లేకపోతే ఈ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఇన్ ద కేస్ ఒకవేళ చైల్డ్ దగ్గర ఉంది, పేరెంట్ దగ్గర ఐస్ క్రీమ్ లేదు, పేరెంట్ తీసుకోకూడదు. ఈ కెనాట్ పేరెంట్ తీసుకోకూడదు. ఇది తప్పు కదా. మామూలుగా మనం బయట సైడ్ కూడా చైల్డ్ నుంచి పేరెంట్ ఏం తీసుకొని తిండు. ఈస్ వెరీ కిడ్. దెన్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో కెనాట్ టేక్ ఫ్రమ్ హిమ్. దిస్ ఆల్సో నాట్ గుడ్ వే. అర్థమైందా? స్కోప్ అంటే హీ కెన్ అంటే ఈ చైల్డ్ అనేవాడు ఈ నుంచన్నా తీసుకోవచ్చు, పేరెంట్ నుంచన్నా, గ్రాండ్ ఫాదర్ నుంచన్నా తీసుకోవచ్చు. బట్ ఈ చైల్డ్ నుంచి పేరెంట్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ తీసుకోవద్దు, మళ్ళీ పేరెంట్ నుంచి గ్రాండ్ ఫాదర్ కూడా తీసుకోకూడదు. దిస్ ఈజ్ ద స్కోప్. అంటే నువ్వు ఎంత లోపలికి వెళ్ళినా బయట నుంచి తీసుకుంటూ రావచ్చు. అంటే వీడు తీసుకోవచ్చు, వీడు ఈ నుంచి తీసుకోవచ్చు, బట్ ఈ నుంచి వీడు ఎవరు తీసుకోవచ్చు, ఈ చైల్డ్ నుంచి ఎవరు తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్తాను మీరు. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకోండి. when name equal to John అనుకో, దాన్ని ప్రింట్ చేద్దాం. లాగా నేమ్ మనకు గుర్తుంది, ఎవరికి నేమ్, ఎవరు నేమ్ విల్ ప్రింట్. నేమ్ ప్రింట్, నేమ్ ఈక్వల్ టు జాన్. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీద్దాం. ఫంక్షన్ తీసుకున్నాం. ఫంక్షన్ ఈ నేమ్ మై నేమ్ ఏమద్దు, లాగ్ మై నేమ్ అంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు. మై నేమ్ కామా, ఇప్పుడు ఇది పేరెంట్ అనుకో, ఇది చైల్డ్ అనుకో. ఇప్పుడు చైల్డ్ దగ్గర ఐస్ క్రీమ్ లేదు, ఇప్పుడు కాల్ చేద్దాం. మై నేమ్. ఇప్పుడు పేరెంట్ దగ్గర చైల్డ్ దగ్గర ఐస్ క్రీమ్ లేదు, చూడు వీడు పేరెంట్ అనుకో, పేరెంట్. ఇది చైల్డ్ అనుకో. ఇప్పుడు పేరెంట్ చైల్డ్ దగ్గర ఐస్ క్రీమ్ లేదు, ఇప్పుడు పేరెంట్ దగ్గర నుంచి తీసుకున్నాడు. చూడు పేరెంట్ దగ్గర నుంచి తీసుకున్నాడు. అంటే అర్థమైంది కదా. ఒకవేళ ఇప్పుడు చైల్డ్ దగ్గరనే లేదు, నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు చైల్డ్ దగ్గర కూడా ఐస్ క్రీమ్ ఉంది అంటే వేర్ నేమ్ ఈక్వల్ టు అదే రామ్ అనుకుంది చైల్డ్ నేమ్. నౌ విల్ ప్రింట్. వాడి దగ్గర ఉండేది వాడు వాడుకుంటాడు. చూడు నేమ్ జాన్ ఉన్నవాడు జాన్ ఐస్ క్రీమ్ తింటాడు, ఉంది కాబట్టి తింటాడు, వీడి దగ్గర ఉంది కాబట్టి తింటాడు. ఇన్ ద కేస్ ఇప్పుడు పేరెంట్ తెలియలేదు, ఈ కెనాట్ టేక్ ఫ్రమ్ ద చైల్డ్. ఎర్రర్ చూపించింది. నేమ్ అనే వేరియబుల్. ఓకేనా? అర్థమైంది కదా. ఏడుంది ఇక్కడ లేదు అనుకో, కాబట్టి ఈ చైల్డ్ క్యాన్ టేక్ ఐస్ క్రీమ్. ఈ చైల్డ్ పేరెంట్ నుంచి తీసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ ఇప్పుడు ఇది చూసాము, ఈ చైల్డ్ దగ్గర ఉంటే వీడి చైల్డ్ దగ్గర ఉంది, పేరెంట్ దగ్గర ఉంది, ఇద్దరు వాడుకుంటారు. ఒకవేళ చైల్డ్ దగ్గర లేదు, పేరెంట్ దగ్గర ఉంటే చైల్డ్ పేరెంట్ దగ్గర వాడుకుంటారు. ఇప్పుడు ఇది చూద్దాం.
గ్రాండ్ పేరెంట్. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ కనుక ఫంక్షన్ నేమ్ వచ్చి మై నేమ్. ఇక్కడ లాగ్ ప్రింట్ చేద్దాం. నేమ్ ప్రింట్ చేద్దాం. ఈ ఫంక్షన్ కాల్ చేద్దాం. ఏమని ఫంక్షన్ నేమ్ మై నేమ్ 2. ఇప్పుడు ఇచ్చుడు. ఇది ఎలా కన్సిడర్ అయిందంటే ఇది గ్రాండ్ పేరెంట్, ఇది పేరెంట్, ఇది చైల్డ్. ఇప్పుడు చైల్డ్ దగ్గర లేదు కాబట్టి చైల్డ్ దగ్గర లేదు. ఇప్పుడు పేరెంట్ గ్రాండ్ పేరెంట్ దగ్గర ఉంది. దెన్ ఈ చైల్డ్ కెన్ టేక్ ఫ్రమ్ ద పేరెంట్. ఈ చైల్డ్ దగ్గర లేదు కాబట్టి ఈ గ్రాండ్ పేరెంట్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇన్ ద కేస్ ఇప్పుడు పేరెంట్ చైల్డ్ దగ్గర ఉందనుకో, వేర్ నేమ్ ఈక్వల్ టు సారీ అనుకున్నాం, చైల్డ్ నేమ్. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్నాడు. ఇప్పుడు చైల్డ్ దగ్గర లేదనుకో, పేరెంట్ దగ్గర నుంచి తీసుకుంటాడు. రామ్. ఇప్పుడు పేరెంట్ దగ్గర కూడా లేదనుకో, he can take from his parent. చూడు, ఈ గ్రాండ్ పేరెంట్ నుంచి ఈ పేరెంట్ కానీ చైల్డ్ కానీ తీసుకుంటాడు. ఒకవేళ అర్థమైంది. ఇప్పుడు ఇది లేదనుకో, ఇక్కడ ఉందనుకో, నౌ సి ఎర్రర్ వచ్చింది. ఈ నేమ్కి ఈ పేరెంట్ దగ్గర నుంచి గ్రాండ్ పేరెంట్ తీసుకోలేదు. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ ఏమని, మనది చైల్డ్ దగ్గర ఉంటే తీసుకుంటాడు. చూడు, ఓకేనా. నీ చైల్డ్ దగ్గర ఉంటే చైల్డ్ వాడుకుంటారు, ఇంకెవ్వరు చైల్డ్ దగ్గర లేదు తీసుకుని వాడుకోలేరు. ఒకవేళ పేరెంట్ దగ్గర ఉంటే ఈ చైల్డ్ మాత్రం వాడుకోగలరు, పేరెంట్ వాడుకోలేదు. ఇప్పుడు ఒకవేళ గ్రాండ్ ఫాదర్ చైల్డ్ ఉంటే గ్రాండ్ ఫాదర్ నుంచి పేరెంట్ వాడుకుంటాడు, చైల్డ్ వాడుకుంటాడు. బట్ పేరెంట్ నుంచి గ్రాండ్ ఫాదర్ వాడుకోలేరు, కానీ పేరెంట్ నుంచి చైల్డ్ వాడుకుంటాడు. అందరికీ ఈ ఎగ్జాంపుల్ ద్వారా స్కోప్ అంటే ఎలా నీట్గా అర్థమైంటుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ స్కోప్ ఇలా. థ్యాంక్ యూ.